హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రజెంట్ మార్కెట్లో డెవాప్స్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ప్రజెంట్ డెవాప్స్కి అయితే మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది. ఓకేనా? ఇంకా డే బై డే మనకి గ్రో అవుతూ వస్తుంది డిమాండ్ అనేది. సో ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఇంకా ఎక్కువ అండ్ ఈజీగా ఆపర్చునిటీస్ అయితే గెయిన్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఫ్రెషర్స్కి ఏ జాబ్ ఆపర్చునిటీస్కి అయినా కూడా ఏ జాబ్ రావడానికైనా ఇట్ విల్ టేక్ టైం. ఫ్రెషర్స్ అయితే మనం మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. ఓకేనా? సో దట్ మీరు జాబ్ని గెయిన్ చేయగలుగుతారు. సో మనకి 80 to 90% ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఈ డెవాప్స్ని యూజ్ చేస్తున్నాయి. సో మనకి అప్పుడు హైరింగ్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది కంపల్సరీగా. ఓకేనా? సో మీరు డెవాప్స్కి షూర్గా మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ మనకి ఈ డెవాప్స్ని యూజ్ చేస్తున్నాయి. ఓకేనా? డెవాప్స్ మెథడాలజీని యూజ్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ మనకి క్లౌడ్ అనేది బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారు అంటే బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో క్లౌడ్ నాలెడ్జ్ కూడా మనకు తెలుసు కదా, క్లౌడ్ AWS ఆర్ Azure, GCP. సో ఏదో ఒక క్లౌడ్ గురించి, సర్వీసెస్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఓకేనా? సో మనకి డెవాప్స్లో టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో మీరు ఎవ్రీథింగ్ ఏదైతే నేర్చుకుంటారో మీరు ఇప్పుడు డే బై డే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఎవ్రీథింగ్ కూడా మీరు నౌకరీ ఆర్ లింక్డ్ఇన్లో మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఏంటి, ఇఫ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి మీరు ఆ ప్రాజెక్ట్ నుండి మీరేం నేర్చుకున్నారు, ఆ ప్రాజెక్ట్ని ఏ టూల్స్ యూజ్ చేసి చేశారు, సో అదంతా కూడా మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయొచ్చు అండ్ నౌకరీలో కూడా అప్డేట్ చేయొచ్చు. సో దట్ మీకేంటి మీరు అలాంటి ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉన్నట్టయితే మీరు మీ ప్రొఫైల్ అనేది ఈజీగా వాళ్ళకి కనిపిస్తుంది. ఓకేనా? అండ్ మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎప్పుడు నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు ఎంత నేర్చుకుంటున్నా కూడా ఇఫ్ మీరు లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి వాటిల్లో ఇఫ్ మీరు ఏం కూడా పోస్ట్ చేయకపోతే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి మీకు. ఓకేనా? సో మీరు ఎప్పుడు కూడా లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటివి అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రొఫైల్స్. అండ్ మీరు ఎవ్రీథింగ్ కూడా ఏది నేర్చుకున్నా కూడా దాంట్లో అప్డేట్ చేయాలి. లేదంటే మీరు ఎంత నేర్చుకొని కూడా ఇఫ్ వాటిల్లో అలాంటి ప్లాట్ఫామ్స్లో అప్డేట్ చేయకపోతే జాబ్ అనేది గెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకేనా? సో అండ్ ఇప్పుడు మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కదా డెవాప్స్లో. సో మీరు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ మనకి డెవాప్స్ రోడ్ మ్యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఫస్ట్ మీరు ఏది నేర్చుకుంటే బెటర్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఫస్ట్ డెవాప్స్ రోడ్ మ్యాప్ చూసినట్టయితే ఫస్ట్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకేనా? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నాట్ నెసెసరీ. ఓకేనా? అది నెసెసరీ ఏం కాదు. ఇఫ్ మీరు ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అది మీకు ఎక్స్ట్రా స్కిల్స్ని యాడ్ చేస్తుంది అనేది చెప్పొచ్చు. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నథింగ్ బట్ పైథాన్, జావా ఇలాంటివి ఉంటాయి కదా. సో పైథాన్ అనేది ఎక్స్ట్రా స్కిల్స్ని యాడ్ చేస్తుంది. ఓకేనా? అది బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది కంపల్సరీ నెసెసరీ అని ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ మీరు డైరెక్ట్గా డెవాప్స్ టూల్స్కి వెళ్ళకుండా ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్లో లెనెక్స్ దీని గురించి తెలుసుకోవాలి. ఓకేనా? సో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వర్చువలైజేషన్ అని,
సో వాటి గురించి తెలుసుకోండి. అండ్ లైనెక్స్లో షెల్ కమాండ్స్, ఫైల్ సిస్టము, నెట్వర్కింగ్ వీటన్నిటి గురించి కూడా కమాండ్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకి వర్షన్ కంట్రోల్ ఉంటుంది. ఓకేనా, గిట్ అండ్ గిట్ హబ్. సో వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం లైక్ గిట్ కమాండ్స్ ఉంటాయి కొన్ని. సో వాటిని లైక్ మనము ఫైల్స్ని ఏ విధంగా కమిట్ చేస్తాము, రీబేస్ చేస్తాము, పుష్ చేస్తాము. సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు అవి రియల్ టైంలో మనం గిట్ కమాండ్స్ అయితే చాలా యూజ్ చేస్తాం. సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సర్వర్ మేనేజ్మెంట్, లైక్ వెబ్ సర్వర్ గురించి తెలుసుకోండి. ఓకేనా, లోడ్ బ్యాలెన్సర్ వీటి గురించి తెలుసుకోండి. అండ్ ఇక్కడే మీరు క్లౌడ్ బేసిక్ నాలెడ్జ్ కూడా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తీసుకుంటే మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏంటి, ఓకేనా, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్లో మనము ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాము, ఓకేనా. సో వాటన్నిటి గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం EC2, S3 ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, సో వాటి గురించి తెలుసుకోండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసి లైక్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, లైక్ మనం ఒక సర్వర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సర్వర్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాము, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఆ తర్వాత డెవాప్స్ టూల్స్లోకి రండి. ఓకేనా, సో డెవాప్స్ టూల్స్లో మనకి ఏముంటాయి, కంటైనరైజేషన్ టూల్, డాకర్ ఉంటుంది. ఓకేనా, CI/CD మెథడాలజీ గురించి తెలుసుకోండి, జెన్కిన్స్. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్, యాన్సిబుల్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్, ఓకేనా, టెరాఫార్మ్ ఉంటుంది. సో అండ్ మానిటరింగ్ టూల్స్, ప్రొమీథియస్, గ్రాఫానా. సో వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో డైరెక్ట్గా డెవాప్స్ టూల్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇవన్నీ చేశాక మీరు ప్రాజెక్ట్స్ అనేవి చాలా కంపల్సరీ. ఓకేనా, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మీ రియల్ టైమ్ సినారియోస్ అనేవి లైక్ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా, సో అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీరు లైక్ లింక్డ్ఇన్ అలాంటి ప్లాట్ఫామ్స్లో అప్డేట్ చేస్తూ ఉండండి. సో దట్ మీరు ఈజీగా జాబ్ గెయిన్ చేయగలుగుతారు. సో ఇఫ్ మీకు డెవాప్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనమైతే మనం పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు నేను మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఆ రికార్డెడ్ కంటెంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ మనకి తెలుగులో ఉంటుంది. అండ్ ఎవ్రీడే డౌట్ సెషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ మీరు ఇంట్రెస్ట్ అవుతే డెమో లింక్ ఉంటుంది, వన్స్ చెక్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.